హాయ్ అండి, ఉమా టీవీకి స్వాగతము. మనం చింతపండు తీసుకున్నామండి. చింతపండు గింజ ఎలా తీయాలో చూద్దామండి. గింజని కొట్టుకుందాం చింతపండులో నుంచి. నేను కొట్టి తీస్తానండి. కింద పెట్టేసి ఒకటి ఏదైనా చెక్క కానీ రాయి కానీ ఏదైనా దాంతో చిన్న రోకలు ఉందండి మాకు, ఆ రోకలతో తీస్తున్నాను. ఇలా కొట్టేస్తే గింజలు చూసారా, అవే వచ్చేస్తాయి. కొంచెం ఎండిన తర్వాత ఈ పీచు తీసుకోవచ్చు. కొంచెం వెదర్ చల్లగా ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఉందండి. ఎంత ఎండబెట్టినా కూడా, ఎండబెట్టినాం ఆల్రెడీ. సో ఇలా తీసుకోవాలి. పండు కూడా చాలా బాగుంది. ఇటు పుల్లగా లేదు, అటు తీయగా లేదు. చారుకి చాలా బాగుంటుంది. కొంచెం మెత్తగా ఉండడం వల్ల తొందరగా రావట్లేదు. ఇలా కొట్టుకుంటూ గింజల్ని తీసుకోవాలండి. ఇలా కొంచెం అది మెత్తగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇలా ఎండబెట్టాం కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉండట్లే ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇలా క్లీన్ చేసుకోవాలి, గింజలన్నీ తీసేసుకోండి. ఇది కొంచెం మెత్తగా ఉండట్లే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఒక సంవత్సరానికి సరిపోను ఒకేసారి తీసుకొని గింజ తీసుకొని పెట్టుకుంటే రేటు తక్కువ పడుతుంది, ఆగి వస్తుంది, పొదుపు అవుతుంది అన్నమాట. ఇంట్లో అన్నీ ఉంటే బాగుంటుంది అంటారు కదండి, సామాన్లు అన్నీ. మాకు కూడా తక్కువనే దొరికిందండి, అసలు దొరకట్లేదు. లాక్డౌన్ కాబట్టి ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాము. సో ఇలా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఓకే అండి, మొత్తం క్లీన్ అయిన తర్వాత, మొత్తం కొట్టిన తర్వాత ఒకసారి చూపెడతాను. అయితే ఏం చేయాలి అంటే గుడిసెలదే కొట్టడం కాకుండా ఫస్ట్ కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. కొట్టేటప్పుడు టెక్నిక్ ఏంటి అంటే ఫస్ట్ కొంచెం పక్కకు పెట్టేసుకొని, ఇది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకొంచెం పక్కకు పెట్టేసుకొని ఇంకొంచెం కొట్టేస్తే అందులో ఏమైతాయి అంటే చిన్న గింజలు కూడా కలిసిపోతాయి అనమాట. అలా కొంచెం కొంచెం తీసి పక్కకు పెట్టేసుకొని కొట్టినాం అనుకోండి, ఇట్లా చిన్న గింజలు కూడా ఇందులోనే కలిసిపోయి మనకి లాస్ట్కి చివరికి ఎండింగ్ టైంలో వేస్ట్ అనేది రాదు. ఎందుకంటే లాస్ట్కి మనము గొడిసెలే ఫస్ట్ కొట్టినాం అనుకోండి, లాస్ట్కి ఏమవుతుందంటే ఒక్కొక్క గింజనే మిగులుతుంది. అప్పుడు బాగా ఇబ్బంది అనిపిస్తుంది, మనకి వేస్ట్ వస్తుంది. సో వేస్ట్ రాకుండా ఉండాలి అని అంటే కొంచెం కొంచెం పక్కకు పెట్టుకొని అందులో చిన్న గింజలు గొడిసెలు అన్నీ కలిసి ఉంటాయి. అట్లా తీసుకున్నారనుకోండి లాస్ట్గా సమానంగా మిగులుతుంది అనమాట. గొడిసె మిగులుతుంది, చిన్న గింజ మిగులుతుంది. సో మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదొక టెక్నిక్ అండి. కొంచెం వాతావరణము పడడం వల్ల ఎండబెట్టినలే కానీ ఎంత ఎండబెట్టినా కూడా వాతావరణం కొంచెం కూల్గా ఉండుట్లా కొంచెం అంటుకుంటుందండి. సో లేదంటే
ఇంకా బాగా వస్తుంటుంది నీట్గా. చింతపండు ఎప్పుడు తీసుకున్నా పుల్లటి చింతపండు తీసుకోవద్దండి, కొంచెం మీడియంగా ఉండాలి. పులుపు అనేది కొంచెం తక్కువగా ఉంటేనే చారు చాలా బాగుంటుంది. మరీ పుల్లగా ఉన్నా కూడా టేస్ట్గా ఉండదు. ఓకే అండి. ఇదిగోండి ఇలా కొట్టుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఒక 3 kgs దొరికిందండి మాకు, చెప్పాను కదా తక్కువనే దొరికింది అని చెప్పేసి. ఒక 3 kgs దొరికింది. ఎండబెట్టేసి చింతపండు గింజ తీసుకొని ఇది మళ్ళీ ఒక్కసారి గింజ తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎండబెట్టేసి ఎండల తర్వాత లోపల పెట్టేసుకుంటానండి. సో బాగుంది చూసారా, ఒక చిన్న గింజ కూడా ఏది కూడా లేదు, మొత్తం ఇట్లా పగిలిపోతుంది చూసారా. ప్రతి ఒక్కటి అలానే ఉంటుందండి విప్పుకున్నట్టుగా. ఇలా కొడితే ఏమవుతుందంటే ఈ వైట్ ఉంది కదండి, ఈ వైట్ ఉండడం వల్ల పురుగు వస్తుంది అని చెప్పేసి అంటారు. ఈ వైట్ ఎండబెట్టిన తర్వాత ఇది కూడా మొత్తం క్లియర్గా పోతుందండి. ఈ వైట్ ఉండడం వల్ల పురుగు వస్తుంది చింతపండు అని చెప్పేసి అని అంటారు. ఇట్లా పగిలిపోవడం వల్ల, కొట్టడం వల్ల పగిలిపోతుంది కాయ అనేది, పగిలిపోయి రెండుగా కొబ్బరికాయ విడిపోయినట్టు విడిపోతుంది. విడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎండలో పెట్టి ఎండిన తర్వాత స్టిక్ తీసుకొని కొట్టినాం అనుకోండి, ఈ వైట్ ఇదంతా రాలిపోతుంది అనమాట. రాలిపోయిన తర్వాత అప్పుడు మనం లోపల పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా సంవత్సరమైనా నిల్వ ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. ఇదంతా రాలిపోతుంది. మనం మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసి లోపల పెట్టేస్తానండి. ఇది మా చింతపండు. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.